కానీ ఈ రోజున అప్రూవర్‌గా మారిపోతాము బెయిల్ ఇవ్వండి అని అంటే కోర్టు కూడా చాలా చక్కగా సమాధానం చెప్పింది. మీరు అప్రూవర్‌గా మారండి, నిజాలు చెప్పండి, అసలు లబ్ధిదారుడు ఎవరో మీరు చెప్పేయండి, దానికి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని సైలెంట్ అయిపోయారు. ఈ రోజు నారాయణ స్వామి విషయానికి వచ్చిన ఇతను అరెస్ట్ అయిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడంటే విజిల్ బ్లోయర్ విజయసాయి రెడ్డి బయటకు రావాలి. దాదాపు ఇప్పుడు 4 రోజుల పైనే అయింది. మరి విజయసాయి రెడ్డి నేను వచ్చేస్తాను, అన్ని విషయాలు చెప్పేస్తాను, అసలు అధికారులు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను, ఏది కూడా దాచనని చెప్పాడు. నేను ఒక విజిల్ బ్లోయర్ అని చెప్పాడు. ఆ మధ్య చూసాం ఒక భగవద్గీత శ్లోకం ఎక్స్ లో పోస్ట్ చేశారు. అంతటితోటి సైలెంట్ అయిపోయారు. కర్మ క్రియ ఉన్నారు, మరి ఎవరి కర్మ వాళ్ళు అనుభవించక తప్పదు. అలా అని చెప్పేసి కర్మ చేయకుండా ఉండటం ఆగిపోవటం కూడా కుదరదు, ఎవరి వాళ్ళు నిర్వర్తించవలసిందే అని. మరి అదే నిర్వర్తించేటప్పుడు ఆ శ్లోకం విజయసాయి రెడ్డి కూడా వర్తించింది కదా. విజయసాయి రెడ్డి కూడా మొన్నటి వరకు క్వార్టరీలో వన్ ఆఫ్ ద పర్సన్ కదా జగన్మోహన్ రెడ్డితో పాటుగా. మరి ఇన్ని రకాలుగా మీరున్నప్పుడు, మీరు విజిల్ బ్లోయర్ అయిపోయినప్పుడు మరి రావాలి కదా. ఈ రోజున నారాయణ స్వామి గారిని అరెస్ట్ చేశారా, లేకపోతే తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాలంటే విజయసాయి రెడ్డిని కూడా టచ్ చేయాలి.